విశాఖ వేదికగా ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖలో ఏర్పాట్లపై ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. 21 అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖలో చాలా ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ రానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తూ దీని మీద కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం విశాఖలోనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ప్రజలను తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పలు విధాలైన ఆంక్షలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకుంటున్నాము, ఇది నరేంద్ర మోడీ వస్తే విశాఖ బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద ఉన్న ఆయన స్టేజ్ పైన ఇక్కడే కూర్చొని ఆ యోగా వీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా యోగాలో పాల్గొంటారని అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇదైతే నరేంద్ర మోడీ వస్తున్న స్టేజ్ నమూనాను ఇప్పుడైతే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రేపొద్దున ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో దీని మీద పర్యవేక్షించి ఏ విధంగా జరుగుతుంది ఏంటనేసి ఆయన విశాఖ బీచ్ రోడ్ నుంచి ఆయన షెడ్యూల్లో అయితే విశాఖ బీచ్ రోడ్ నుంచి పార్క్ హోటల్ వరకు కూడా ఆయన ఏర్పాట్లను ఏ విధంగా ఉన్నాయని చూస్తున్నాము. ఇప్పటికే మనం ఆ విజువల్స్ అయితే మనం చూసుకున్నట్లయితే చుట్టూదా మనకి ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో వాటికి రంగులను వేస్తూ చాలా అందంగా విశాఖను మరింత అందంగా తయారు చేస్తున్న విషయం కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే విశాఖలో చుట్టుపక్కల నుంచి వస్తే ఉత్తరాంధ్ర వాసుల దగ్గర నుంచి వస్తున్నవాడికి ఇప్పటికే ఆంక్షలను కూడా విధించారు. ఉదయం 5 గంటలకల్లా యోగా స్థలానికి చేరుకోవాలంటూ ఇప్పటికే పోలీసు వారు ఆంక్షలు విధించారు. 2000 బస్సులను కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే సమయం కంటే ముందుగానే ఆ సమయానికి అక్కడ చేరుకోవాలని అక్కడికి ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వారికి కావాల్సిన వసతులను సదుపాయాలను మొత్తం ఇప్పటికే కలెక్టర్ సమావేశంలో మొత్తం ఇంత నిర్వహించడం జరుగుతుంది. నిన్న కూడా విశాఖ కమిషనర్తో కలిపి కలెక్టర్గా కూడా ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని నేను ఈ విధంగా సక్సెస్ అయ్యాలన్న విధంగా కూడా మొత్తం ప్లానింగ్ అయితే నిన్న జరిగింది. మొత్తం దాదాపు 5 లక్షల మందితో విశాఖలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రికార్డు స్థాయిలో గుర్తింపు రావాలని, విశాఖకు మంచి పేరు వస్తుందని కూడా అందరూ ఎదురు చూస్తున్న సమయం అయితే అనుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటున్నాము. ఇప్పుడు ప్రధానంగా మనకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఆర్కే బీచ్ దగ్గర నుంచి ది పార్క్ హోటల్ వరకు మొత్తం దాదాపు 2 కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల అటు ఇటు 2 పక్కల కూడాను లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మన ఏర్పాట్లు అయితే మనం చూస్తాను. మనకు విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇది విశాఖకు చరిత్రలో నిలిచిపోయే ఒక కార్యక్రమంగా మనం అనుకోవచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.